లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణంలో వరదల ప్రభావం, వచ్చిన వర్షాలకి ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఎన్నో వేల ఎకరాలు కూడా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పట్టణం మామిళ్ళగూడెం బ్రిడ్జి దగ్గర దాదాపుగా 30 కుటుంబాలు పూర్తి స్థాయిలో ఇంట్లో ఉన్న ప్రతి సామాను కూడా వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి సాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వీళ్ళకి ఏం చేయదలుచుకున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. మాది ఒక కోర్ టీం ఉంది, సిబిఎన్ ఫాలోవర్స్ అని చెప్పి హైదరాబాద్ లో. స్వచ్ఛందంగా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాము. మా టీం మెంబర్స్ ఆల్రెడీ ఇక్కడ 3-4 ఉన్నారు. కొంతమంది కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. అయితే బేసికలీ సోషల్ యాక్టివిటీస్ అనమాట. అంటే మేము మాది ఎట్లాంటి టీం అంటే ఎక్స్పోజ్ గారి టీం అనమాట. సో చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్ కింద ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేదంటే ఎక్కడైనా సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటాము. అమరావతి ఉద్యమంలో కూడా హైదరాబాద్ చాప్టర్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి మేము ఆ ఉద్యమాన్ని కూడా అప్పుడు నడిపించాము అక్కడ హైదరాబాద్లో. దానికి ప్రవీణ్ ముఖ్య బాధ్యతుడు. మేమందరం ఆయన ఫాలోవర్స్ కింద చేశాం. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక విపత్తు పరిణామం. సో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ వచ్చాయి. ఖమ్మం జిల్లాను, అటు విజయవాడ, కృష్ణా జిల్లాలో. ఒక 10 రోజుల ముందు సుమన్ గారు మేమందరం ఇక్కడ ఏ ప్లేస్ అది 49-50 వాట్స్ లో ఒక 1000 మెంబర్స్ కి ఫుడ్ ప్యాకెట్స్ ను, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ కూడా సప్లై చేశామండి. సరే, ఇంకో మా వంతు సహాయంగా ఏమైనా చేయాలి అనుకుంటే చాలామంది లైవ్లీహుడ్ కోల్పోయి ఉంటారు ఈ పరిస్థితిలో. సో వీళ్ళకి ఈ బ్లాంకెట్స్ ఇస్తే బాగుంటుంది, వచ్చే వాతావరణం కూడా రేపు వచ్చే చలికాలం కదా అని చెప్పి వీళ్ళు ఇక్కడ అన్నీ మునిగిపోయి ఉంటాయి, తడిచిపోయి ఉంటాయి, కొట్టుకుపోయి ఉంటాయి అనే భావంతో మేము ఏం చేసామంటే ఒక 500-600 బ్లాంకెట్స్ తీసుకుని వచ్చి ఈ ప్రాంతం వాసులకు డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి వీళ్ళందరి కోఆర్డినేషన్తో మేము చేయాలనుకుంటున్నామండి. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్గా ఉన్నారు, ఇక్కడ పార్టీ అధికారంలో లేదు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ కానీ విజయవాడలో కూడా వరదలు వచ్చినాయి, అక్కడ దెబ్బతిన్నది. మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగిందా? అక్కడ కూడా చేసామండి. మానవతా దృక్పథం అండి. ఎక్కడేముంది, ప్రాంతం వేరే, ప్రాంతాలు వేరు కాదు, డిఫరెంట్ కాదు, అంత మనుషులమే, అంత తెలుగు వాళ్ళమే. ఇక్కడ విపత్తు వచ్చింది, అక్కడ విపత్తు వచ్చింది. సరే, అక్కడ విపత్తులో అక్కడ విపరీతంగా మీకు తెలిసి ఎలా చేస్తుందో ప్రభుత్వం అక్కడ విపరీతంగా చేస్తుంది. సరే, ఇక్కడ మా వంతు సహాయంగా మేము ఇక్కడ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకొని గత 50 సంవత్సరాలుగా ఉండడం వల్ల ఖమ్మం జిల్లా మన ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చేయడం ఇదో చేస్తున్నామండి. సార్, మీరు చెప్పండి, మీకు ఈ పరిస్థితి చూసి గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, లేకపోతే మీరు ఇంతటి వరదల్ని ఎప్పుడు చూసి ఉంటారు? అంటే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. అంటే నేను పుట్టి పెరిగింది ఇదే, మాది రవణపేటే. సో నేను పుట్టి పెరిగిందంతా మామిళ్ళగూడెం. మా గత అంటే నాకు 48 కానీ 46 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఎప్పుడైనా వర్షం వస్తే ఆ కింద ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అక్కడ వరకు కొంచెం వాటర్ వచ్చాయి. ఫస్ట్ టైము అంటే అరౌండ్ 52 సెంటీమీటర్స్ వర్షం కురిసింది, 12 feet ఆఫ్ వరద వచ్చింది. సో వరద తగ్గిన 2వ రోజు ఫోన్ చేశారు వీళ్ళు, బ్రదర్ మేము వస్తున్నాము, ఇట్లా ఫుడ్ ప్యాకెట్స్ అంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాం. అంటే అప్పటికి ఇంకా పాలేరు క్లియర్ కాల. ఇది రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నారు అదే టైం. ఆ టైంలో డేర్ చేసి వచ్చారు. సో డేర్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు, కొరపాటి గారిని అడిగినప్పుడు 59-60 వాట్స్లో బాగా ఎఫెక్ట్ అయిందంటే అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పింది అంటే ఇళ్ళు మునిగిపోయినాయి, పాత ఊరు ఏదైతే ఉందో అది మునిగిపోయింది. సో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫుడ్తో పాటు మాకు అంటే బట్టలు కూడా మొత్తం తడిచిపోయి వాసన వస్తున్నాయి, మాకు బ్లాంకెట్స్ కానీ బట్టలు కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు డెఫినెట్గా చేస్తా ఉన్నాం. అక్కడ చేసాము. 2 రోజుల క్రితం బయలుదేరదాం అనుకుంటే కొంచెం ఈ వాతావరణం బాగాలేదు, వీళ్ళు బయలుదేరదాం అన్నప్పుడు. సో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా కొంత బిజినెస్ చేస్తూ ఉంటారు. సో వీకెండ్స్ కొంచెం బెటర్ టైము, ఫ్రీ టైం ఉంటుంది అని చెప్పి అంటే దుద్దుకూరు అన్నకు ఫోన్ చేశాను నేను. అన్న ఇట్లా పరిస్థితి అంటే డెఫినెట్గా చేద్దాం, అంటే హెల్పింగ్ అన్నప్పుడు ముందు ఉంటారు అన్న కూడా. సో చేస్తే డెఫినెట్గా చేద్దాం అన్నప్పుడు అన్నే ప్లాన్ చేశాడు ఎక్కడ ఇద్దాం ఏంటి అనేది. ఎక్కడెక్కడ అంటే ఆయన తిరిగాడు. యాక్చువల్గా ఆయన ఏంటంటే మొన్న కింద పడ్డాడు, యాక్చువల్ దెబ్బ తగిలింది, జారి కింద పడ్డాడు. అది అంత బాగా అక్కడ చంద్రబాబు చేశాడు. ఇక్కడ వార్డ్స్లో దుద్దుకూరు అన్న కూడా అసలు ఈ నెక్ క్లాత్ వరదల్లో కూడా మునిగిపోయి కూడా చేశాడు ఆయన. దెబ్బలు ఉన్నాయి ఆయనకి. యాక్చువల్గా నేను ఆశ్చర్యపోయాను, బాగా దెబ్బ తగిలింది. అయినా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా
చేసుకుంటూ వచ్చాడు. సో దానికి కొంత సపోర్ట్గా మేము చేద్దాం అనుకున్నప్పుడు మా వంతు సహాయంగా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది, ఇక్కడ అందరిది ఉంది. అసలు అంటే వీళ్ళు కూడా వాళ్ళకి అవసరం లేదు అనేది ఉంటుంది కదా, మాకేంటని కాదు, అలా కాదు, చేద్దాము డెఫినెట్గా ఎంతో కొంత అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మరిన్ని చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం చాలా రోజులుగా కూడా ప్రతి ఏరియాలో మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీకు ఎలా ఉంది సార్ ఇక్కడ హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్స్ రావటం, మీ సహకారంతో ఇక్కడ చేయటం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ మేము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే, అక్కడే పుట్టి పెరిగాము. కొన్ని కారణాల వల్ల దీంట్లోకి వచ్చి కార్పొరేటర్గా మేము గెలిచాము. వీళ్ళందరూ కూడా మళ్ళీ రావటం, ఇట్లా సాయం చేయటం, చంద్రబాబు గారు అక్కడ కష్టపడటం, ఇవన్నీ చూసి మాకు చాలా సంతోషమైంది. వాళ్ళ ఫాలోవర్స్గా ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఇలా చేయడం అన్నది వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ కూడా మా డివిజన్లో కూడా మేము అందరం బాగా కష్టపడి 10 రోజులు హార్డ్ వర్క్ చేసి అందరికీ సేవ్ చేసాము, అందరికీ సర్వీస్ చేసాము. అందరూ కూడా మంచిగా చేసింది, గవర్నమెంట్ మంచిగా చేసిందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరం బాగా చేసాము. అక్కడ చంద్రబాబు గారు ఎలా చేశారో ఇక్కడ మీరు కూడా అలానే చేశారని చెప్పి అందరు ప్రతి ప్రజలు కూడా మమ్మల్ని అంటున్నారు. కనుక ఇలానే టీడీపీ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన మా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే ముందు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఇంత దూరం రావటం ఎలా ఉంది? అసలు ఈ పరిస్థితి గమనిస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా? సాయం చేయాలని మీకు ఎలా అనిపించింది? అంటే నేనైతే ఎప్పుడు వరదలు లాంటి నేను ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి విపత్తులు అయితే కనుక నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ సమస్యల్లో ఉన్నా ఆ సమస్య పరిష్కారానికి ముందుండేది మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే అని ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడో ఖమ్మం ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖమ్మం ప్రాంతంలో ఈ వరద ముంపు రావడం వల్ల ఇక్కడ ఎంతోమందికి నిరాశ్రయులు అయిపోయారు. ఇక్కడ ఫుడ్ అనేది లేదు, ఇక్కడ వీళ్ళకి బేసిక్ థింగ్స్ అనేవి లేవని తెలుసుకుని మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సిబిఎన్ ఫాలోవర్స్ టీం అందరం కూడా మేము ఇక్కడ వీళ్ళకి మాకు తోచినంత వరకు మేము సహాయం చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు విజయవాడ వెళ్ళి చేయొచ్చు కదా, ఆంధ్రాకి వెళ్ళి చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అని. సిబిఎన్ ఫాలోవర్స్ టీంకి కానీ బాబు గారికి కానీ మాకు ప్రాంతీయ భేదాలు లేవండి. ఎక్కడ తెలుగువారు కష్టాల్లో ఉంటే అక్కడ మేము ఉంటాము, వాళ్ళకి సహాయం చేస్తాము. అలాగే విజయవాడలో కూడా మొన్న వరదలు వచ్చినప్పుడు సిబిఎన్ ఫాలోవర్స్ టీం అక్కడ ఉండి వాలంటరీగా ప్రజలకి ప్రభుత్వం అందించే ఫుడ్ అంతా కూడా ప్రజలకు చేరేలాగా చేసింది. అలాగే ఈరోజు ఖమ్మంలో చూసుకుంటే కనుక లాస్ట్ వీక్ మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము, వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. రెండోది వచ్చేసరికి వాళ్ళు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు దుప్పట్లు కానీ రగ్గులు కానీ ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయండి బేసిక్ థింగ్స్ అని అడిగితే వాళ్ళ రిక్వెస్ట్ కోరిక మేరకు ఈరోజు వచ్చి మేము డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నాము. అలాగే మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరగాలి. దానికోసం తెలుగువారు అందరూ కూడా కుల మతాలకు ప్రాంతీయులకు అతీతంగా అందరూ కలిసి ఒక తాటిపైకి రావాలి అని చెప్తుంటారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం అందరం కూడా ప్రాంతీయ భేదాలన్నీ పక్కన పెట్టేసి ప్రజలు మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావడానికి మాత్రం కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.